1725లో బొంబాయి, మద్రాసు, కలకత్తాలలో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేయడంతో పాటు 1726లో మేయర్ కోర్టుల్ని స్థాపించారు. ఈ 3 ప్రదేశాల యందు మున్సిపల్ పరిపాలనా సంస్థల్ని ఏర్పాటు చేశారు. 1687లో మద్రాసులో, 1726లో బొంబాయి, కలకత్తాలలో మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కల్పించుకున్నారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసింది ప్లాసీ యుద్ధం. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాతగా, ప్లాసీ యుద్ధ విజేతగా పేర్కొనబడే వ్యక్తి రాబర్ట్ క్లైవ్. బాక్సర్ యుద్ధం 1764. తదనంతరం 1765లో బ్రిటిష్ వారు బెంగాల్, బీహార్, ఒరిస్సాల యందు దివానీ శిస్తు వసూలు హక్కులను పొందడం జరిగింది. దివానీ హక్కుల ద్వారా బ్రిటిష్ వారు మన దేశంలో చట్టబద్ధంగా అధికారాన్ని పొందినారు. 1772లో వారన్ హేస్టింగ్స్ మన దేశంలో కలెక్టర్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. రెండవ దశ 1773 నుండి 1858 వరకు. చార్టర్ చట్టాలు. ఎలిజబెత్ రాణి చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. చార్టర్ అనగా ఒప్పందంగా పేర్కొన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని షరతులతో కూడిన ఒప్పందాన్ని అనుసరించి ఏర్పడినందున ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో నిర్వహించే వ్యాపార, వాణిజ్యాల నిర్వహణ విషయంలోనూ మరియు పరిపాలనా నియంత్రణ చేయడంలోనూ రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. రెగ్యులేటింగ్ చట్టం 1773 భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ప్రవేశపెట్టబడిన చట్టం. లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చట్టం ప్రవేశపెట్టబడింది. నాటి బ్రిటిష్ ప్రధాని అయిన లార్డ్ నార్త్ చట్టానికి రూపకల్పన చేశాడు. బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బొంబాయి మరియు మద్రాసులను ప్రెసిడెన్సీలు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోనికి తీసుకొచ్చారు.